రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రోజు రోజుకి మితిమీరుతున్న కొందరు పోలీసులు. టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాభాయ్పై నోరు పారేసుకున్న సిఐ. తాజా ఘటనతో చిలకలూరుపేట సిఐ రమేష్ అనుచితంగా మాట్లాడాడని ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ మహిళ. యువతికి భరోసా కల్పించేందుకు స్టేషన్ కు వెళ్తే సిఐ తనను అసభ్య పదజాలంతో దూషించారని సిఐపై చర్యలు తీసుకోవాలని ఆమె చిలకలూరుపేట ఎస్పీని కోరారు. ఒక టీడీపీ మహిళా నాయకురాలు అయిన నాకే ఇలా ఉంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రోజు రోజుకి మితిమీరుతున్న కొందరు పోలీసులు. టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాభాయ్పై నోరు పారేసుకున్న సిఐ. ఇక తాజా ఘటనతో చిలకలూరుపేట సిఐ రమేష్ అనుచితంగా మాట్లాడాడని ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ మహిళ. యువతికి భరోసా కల్పించేందుకు స్టేషన్ కు వెళ్తే సిఐ తనను అసభ్య పదజాలంతో దూషించారని సిఐపై చర్యలు తీసుకోవాలని ఆమె చిలకలూరుపేట ఎస్పీని కోరారు. ఒక టీడీపీ మహిళా నాయకురాలు అయిన నాకే ఇలా ఉంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నమస్తే సార్, నా పేరు శిరీషాబాయ్. చిలకలూరుపేట నియోజకవర్గం సుగాలి కాలనీలో ఉంటాను. నేను ఒక బంజారా సంఘంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనే సంఘంలో మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా వర్క్ చేస్తున్నాను. ఒక కార్యకర్తగా కూడా చాలా యాక్టివ్గా ఉంటాను. సరే, అది తీసేస్తే పక్కన ఏదైతే స్వాతిబాయి అనే మహిళ ఉందో తను 14వ తారీఖు విశాల్ మార్ట్లో ఏదో చిన్న గొడవ జరిగిందంట. ఆ గొడవ కారణంగా ఆ పిల్లని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట. నేను 14వ తారీఖు షూట్లో ఉన్నా అండి. నేను మూవీస్లో వర్క్ చేస్తాను. నేను ఆ పిల్ల నాకు కాల్ చేయగానే లేదమ్మా నేను రేపు వస్తున్నాను, కొంచెం ధైర్యంగా ఉండు, నేను రేపు పొద్దున వచ్చి మాట్లాడతాను, కొంచెం ధైర్యం కోల్పోకుండా మనోళ్ళు ఎవరైనా ఉంటే పెద్దల్ని తీసుకెళ్లి మాట్లాడిచ్చు అని ఆ పిల్లకి నేను ఫోన్ ద్వారా సలహా ఇచ్చి ఆ పూటకి తనకి ధైర్యం ఇచ్చాను. మళ్ళీ మరుసటి రోజు తెల్లవారితే నేను వచ్చాను చిలకలూరుపేటకి హైదరాబాద్ నుంచి. వచ్చి రాగానే ఆ పిల్ల స్వాతిబాయి అనే అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఇద్దరు మా ఇంటికి వచ్చారు. వచ్చి 7ంటికే వచ్చారు. శిరీష, మమ్మల్ని పోలీసులు ఫోన్ చేసి పిలుస్తున్నారు, మేము వెళ్తాము, నువ్వు వస్తావని అడిగారు. నేను వస్తాను, బాబు పుట్టినరోజు ఉంది, నేను గుడికి వెళ్ళేసి వచ్చేస్తాను, మీరు వెళ్ళి మాట్లాడండి, మన పెద్ద మనుషుల్ని తీసుకొని నేను వచ్చేస్తానని తనతో చెప్పడం జరిగింది. తను వెళ్ళిపోయింది. నేను మధ్యాహ్నం పూట కరెక్ట్గా 1:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళంగానే తినని నేను ఆ ఫోటో కూడా రివీల్ చేశాను సార్. నేను తినని ఏదైతే అబ్బాయిలు దొంగతనం చేశారో, అసలు ఏ కేసులో దొరికారో తెలియదు, వాళ్ళ పక్కన తీసుకెళ్లి కూర్చోబెట్టారు. వెళ్ళంగానే చూసి నాకు బాధ అనిపించింది. ఏమండి, చిన్నపిల్ల ఎంత మనసు బాధపడి ఉండిద్ది, అలా కూర్చోబెట్టారు. ఏం తప్పు చేసిందండి? దొంగతనంలో దొరకలేదు, ఏదైనా గంజాయి కేసులు అలాంటి వాటిలో కూడా దొరకలేదు కదండి. అసలు కేసు ఫైల్ చేయటం ఏంటండి? ఒక అధికారి, ఒక న్యాయవాది, బాధ్యత గలమైన వృత్తిలో ఉన్నారు. ఆయన చిన్నపిల్ల ఏదో మాట వచ్చిందంటే ఆయన కొట్టకుండా ఆ విషయాల మాట వాళ్ళకి కంప్లైంట్ చేసినా అయిపోయింది కదా. ఆ పిల్లని కొట్టారు. ఆ పిల్ల కూడా ఏదో చేతిలో ఉన్న బాటిల్ ఇసిరేసింది, అయిపోయింది. ఇది నేను తప్పు ఒప్పులు ఎవరిది అని మాట్లాడటానికి వెళ్ళలేదండి. ఆ రోజు వరకు నేను స్టేషన్ కి 1:30కి వెళ్ళంగానే అక్కడున్న రిసెప్షన్ లో మహిళా కానిస్టేబుల్ మేడం గారు ఉంటే, మేడం గారు చిన్నపిల్లలా కూర్చోబెట్టడం ఇది కరెక్ట్ కాదు, ఎందుకండి తన మీద కేసు రాయాల్సిన తప్పేం చేసిందని నేను వెళ్ళి మాట్లాడి అలా నుంచున్నానండి. అంతలోకి తన సిఐ గారికి కాల్ చేసినట్టున్నారు. సిఐ గారు వచ్చారు. వచ్చి రాగానే ఏంటే ఎందుకు వచ్చావు, ఏం అవసరం ఉండొచ్చావు, నీకు నీ అత్తవారిల్లు అనుకుంటున్నావా లేకపోతే మీ అమ్మగారిల్లు ఏమని అనుకుంటున్నావా, ఎందుకు వచ్చావే, ముందు దీన్ని బయటకి ఇచ్చేయండి, ఎందుకు వస్తుంది ఇది మాటికి. నాకు అదే స్టేషన్కి వెళ్ళటం కొత్త కాదు. నేను ఒక కమ్యూనిటీకి బాధ్యత గల వ్యక్తిగా పనిచేస్తున్నాను. అదే బాధ్యతతో నా వాళ్ళకి, నా కమ్యూనిటీ, నా లంబాడి ఆడబిడ్డ ఆడపడుచుకి అన్యాయం జరిగిందేమో, నేను తప్పప్పులు కూడా మాట్లాడటానికి వెళ్ళలేదండి అని కనుక్కోవడం కోసం నేను వెళ్ళాలే కానీ
అతను వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడేసి నన్ను వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసేశారు. ఇప్పుడు నేను అనేది ఒకటేనండి, అతను నా మీద సిఐ గారు ఎవరైతే రమేష్ గారు ఉన్నారో, చిలకలూరుపేట టౌన్ సిఐ గారు, నేను ఒక 30 మంది ఒక 15 మంది లేడీస్ ని తీసుకొని వచ్చాను స్టేషన్ మీద, అందుకే నేను ఆమె పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాను, అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఏ స్టేషన్ లో అయినా స్టేషన్ బయట ఉంది కెమెరాలు, స్టేషన్ లోపల రిసెప్షన్ లో ఉంది. నన్ను ఎక్కడైతే నుంచోబెట్టి నాతో అసభ్యంగా మాట్లాడి నాతో అసభ్యంగా బిహేవ్ చేశారో